కర్నూలు జిల్లాలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను వేసవి తరగతుల పేర్లతోని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. తాము ఆత్మహత్యలు చేసుకుంటామని కొందరు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆఫీసులో తమను సంప్రదించారని వారు గుర్తు చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ జిల్లా కలెక్టర్ కు ఆర్ఐఓకి వినతి పత్రాలను అందజేశారు. అనంతరం సాయి ఉదయ్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అధికారి కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులని చదువుల పేరుతో ఒత్తిడి గురి చేస్తున్నాయి. ఆ విద్యార్థులు విద్యాసంఘం ఎస్ఎఫ్ఐ ఫోన్ చేసి మేము చనిపోతాము, మాకు చదువు ఒత్తిడి చేస్తున్నారు, మా తల్లిదండ్రులకు బెదిరించి మరి క్లాసులు అదనంగా నడుపుతున్నారు అని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఆర్ఐఓ గారి గతంలో చెప్పాం, కానీ ఆర్ఐఓ గారు పట్టించుకోవడం లేదు. ఇదంతా ఆర్ఐఓ గారు ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలందరూ కొమ్ము కాసి విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు ఇవన్నీ ఆలోచించి ఏదైతే మేము వినతి పత్రంలో చెప్పామో, తర్వాత మేము అన్ని లెటర్ రూపంలో కూడా విద్యార్థులు రాసిందంతా కూడా మీకు పెట్టాము. ఇదంతా పరిశీలించి ఎంక్వైరీ కమిటీ చేసి విద్యార్థుల జీవితాలని కాపాడాలి, విద్యార్థులను ఒత్తిడి లేకుండా మంచి చదువు చెప్పే రకంగా వాళ్ళని ఉన్నత శిఖరాలు చేరుకునే రకంగా చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.